జరుగుతోంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చక్రి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. 8 గంటల నుండి ప్రారంభమైన కౌంటింగ్ మొదటిగా అయితే పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెడతారు. ఆ తర్వాత మొత్తంగా కూడా ఓట్లను ఒక్కొక్క రౌండ్ గా ఓట్లను లెక్క పెడుతూ వస్తూ ఉంటారు. 116 మున్సిపాలిటీలకు ఆ యొక్క ఎన్నికలకు జరగక ఫలితాలు కూడా 116 మున్సిపాలిటీలకు పాటు 7 కార్పొరేషన్లను కూడా ఈ రోజు కౌంటింగ్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక మొదటి ఫలితం తెలంగాణలో మొదటి ఫలితం విడవలే గంట నుంచి 2 గంటలు అంటే సుమారుగా 10 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ మొత్తంగా కూడా ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక మనం ప్రజెంట్ గా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తంగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా అందించడానికి ఇది ఉన్నారు. ఇక్కడ నుండి సుమారుగా 20,000 మంది పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసేసి మొత్తంగా వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ యొక్క పోలింగ్ అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మొత్తం కూడా అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లతో పాటు మొత్తం అందరూ కూడా అక్కడ అధికారులు కూడా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కాసేపటి క్రితంలో అయితే ఇక్కడ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఈ దాన్ని చూసుకుంటే కనుక బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ ఏజెంట్లకు మొత్తంగా కూడా ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత అభ్యర్థులు ఎదుటే ఆ యొక్క సీల్ ఉన్నటువంటి దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క డివిజన్ లో సగటు 3 నుండి 5 బ్యాలెట్ బాక్సులను అయితే లెక్క పెడుతూ ఉంటారు. అయితే మున్సిపల్ వార్డులో ఒక్కొక్క వార్డుకు 3 బ్యాలెట్ బాక్సులతో పాటు ఒకేసారిగా ఓపెన్ చేసి అన్ని డ్రమ్ములో పోసే పద్ధతి పాత పద్ధతిగా ఉండేది. ఆ యొక్క డ్రమ్ములో పోసే పద్ధతిని ఇప్పుడు మొత్తంగా తీసేస్తూ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకేసారి ఓపెన్ చేసి అన్ని డ్రమ్ములో పోసే విధానానికి పిలుస్తా పెట్టి ప్రతి 25 బ్యాలెట్ పత్రాలకు ఒక బండిల్ కట్టే విధానాన్ని ఈ రోజు అయితే ఈ యొక్క ఎన్నికల నుంచి తీసుకొని వచ్చారు. 40 బండిల్స్ పూర్తయితే ఒక కట్టెలు కడతారు. 25 కట్టెలు పూర్తయితే ప్రత్యేక బండిల్ గా స్టిల్ కౌంటింగ్ సూపర్వైజర్ సమక్షంలోనే ఈ యొక్క ప్రక్రియ మొత్తంగా కొనసాగుతుంది. మొత్తంగా చూసుకునే కనుక ఈ యొక్క కౌంటింగ్ 123 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 116 మున్సిపాలిటీలో ఈ యొక్క కౌంటింగ్ నిర్వహణ కొనసాగుతుంది. అదేవిధంగా 2,569 వార్డులు ఉన్నాయి. 10,179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు ఉన్నారు. కౌంటింగ్ హాల్లో మొబైల్ ఫోన్ల పైన ఇప్పటికే నిషేధం విధించారు. రౌండ్ల వారీగా ఫలితాలను సూపర్వైజర్ ప్రకటిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధం విధించారు. మొబైల్ ఫోన్లు కూడా లోపలికి అలర్ట్ చేయకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఆధ్వర్యంలో మొత్తంగా కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సూపర్వైజర్లు ఉంటారు. ఆ యొక్క వెబ్ కాస్టింగ్ ద్వారా కొనసాగుతుంది. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ఇప్పటికే కొనసాగుతుంది. అయితే మొత్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 123 యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఉంది. అక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ఒక పాస్ కేటాయించడం జరిగింది. ఆ యొక్క ఐడి కార్డు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఆ లోపలికి పంపించే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన తర్వాత ఇక కౌంటింగ్ ప్రారంభమైతే ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటింగ్ ఏర్పాటు చేసి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అయితే ఇప్పటికే అభ్యర్థుల మధ్య ఉత్కంఠ అయితే రేస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఏవైతే ఎగ్జిట్ ఫలితాలు వచ్చాయో ఆ ఎగ్జిట్ ఫలితాల పైన కూడా ఇప్పటికే
పార్టీలు నువ్వా నేనా ఎవరు గెలుస్తారో అనే ఆశతోనే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్ సర్వే